జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు రాహుతోనూ బుధుడితోనూ కలిసి ఉన్నారు. వ్యయస్థానం అధిపతి అయిన బుధుడు రాహుతోనూ శుక్రుడితో కలిసి ఉండటం మూలంగా మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనీ పరంగా, బిజినెస్ పరంగా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉన్నారు. విపరీత రాజయోగం అంటూ ఉండబోతోంది. ఎంతో కొంచెం డబ్బు అనేది ఉంటుంది కాబట్టి మీకు కొంచెం మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. 7వ అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు మ్యారేజ్ పరంగా మాత్రం. ఎవరైనా అసలు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు అయ్యి బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మౌనంగా ఉండండి. ఇగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువయ్యి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శుక్రుడు రాహుతో బుధుడితో కలిసి ఉండటం మూలంగా మీకు మనీ పరంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లలితా సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.